లేని స్థాయి నుంచే స్టార్ట్ అయ్యానన్న. ఒక యూట్యూబర్‌గా స్టార్ట్ అయిన జీవితం 13 సంవత్సరాలు, 14 సంవత్సరాలు అక్కడక్కడ చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ, ఆడిషన్స్‌కెళ్తూ చీ కొట్టించుకోవడం అయన్నీ కామను. ఇయన్నీ జరిగేటివే. ఇయన్నీ చెప్పి నేను సింపతినయితే మళ్ళీ క్రియేట్ చేయను. ఏరా సింపతిని క్రియేట్ చేస్తున్నానని మళ్ళీ యేసుకుంటారు కాబట్టి నాకొద్దు. సో, నా కష్టం నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చింది. ఎనకాల ఏ గ్రౌండు లేదు. ఓన్లీ ఒకే ఒక గ్రౌండ్ ఉంది. నా కష్టం, నాకొక టాలెంట్ ఉంది అనే ఒక గ్రౌండ్ తప్ప ఇంకే గ్రౌండ్ లేదు. అలా చిన్న చిన్నగా ఎక్కడ నేను ప్రూవ్ చేసుకోవచ్చో, ఎక్కడ నాకొక గుర్తింపొస్తదో, ఉన్న ప్రతి ఒక్క చోటని నేను ఫుల్‌ఫిల్ చేసుకుంటూ, వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ, ఎదురు చూస్తూ వచ్చిన తర్వాత వచ్చిన ఒకే ఒక మహత్తరమైన అవకాశం 'సుమతి శతకం' నాకు మాత్రం. అంటే ఈ కథ విన్నప్పుడు అనుకున్నాను, 'అష్టాచెమ్మ' నాని గారికి ఎలా అయితే హిట్టొచ్చిందో, నాకు ఈ సినిమా నుంచి అలాంటి ఒక వైబ్ అండ్ హిట్ వస్తదని నాకు అర్థమైంది. ఎందుకంటే ఆయన గూడా ఎంచుకున్న ఏదైతే ప్లాట్ ఉంటదో, అలాగా నేను గూడా ఒక చిన్న ప్లాట్ చేసుకున్నాను. సో, దానికోసం బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ, నాకు నేనుగా మార్చుకుంటూ, నాకు నేనుగా ప్రూవ్ చేసుకుంటూ, సో, వీడికెందుకివ్వాలిరా, వీడికెందుకు చేయాలిరా అనడానికి, ఓకే. వీడిది చేయగలడు, ఇది చేస్తాడు అని చెప్పి, నాకు నేను కష్టపడ్డానండి.